వేల సంవత్సరాల నుండి గోల్డ్ అనేది వెల్త్కి సింబల్ లాంటిది. ఎస్పెషల్లీ మన సౌత్ ఇండియన్స్కి గోల్డ్ అనేది ఒక ఎమోషన్. దాన్ని మనం అసెట్ లాగా భావిస్తాం. గత కొద్ది కాలంగా గోల్డ్ ప్రైసెస్ ర్యాపిడ్గా పెరుగుతున్నాయి. గోల్డ్ ప్రైసెస్ ఇంతలా పెరగడానికి గల కారణాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మెయిన్గా ట్రంప్ టారిఫ్స్ వల్ల డాలర్ వాల్యూ తగ్గింది. అందుకే మోస్ట్లీ సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ ఇప్పుడు డాలర్కి బదులు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. లైక్ చైనా లాంటి పెద్ద పెద్ద దేశాలు లార్జ్ అమౌంట్లో కొనడం వల్ల గోల్డ్కి గ్లోబల్గా డిమాండ్ పెరిగింది. అందుకే గోల్డ్ ప్రైసెస్ ఇంతలా పెరిగాయి. ఎప్పుడైతే డాలర్ వాల్యూ పెరుగుతుందో అప్పుడు గోల్డ్ ప్రైస్ తగ్గుతుంది. ఎప్పుడైతే డాలర్ వాల్యూ తగ్గుతుందో గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది. అందుకే గోల్డ్ ప్రైస్ పెరగడానికి ఇదొక రీజన్. నెక్స్ట్ రీజన్ సప్లై అండ్ డిమాండ్. మన ఎర్త్ మీద గోల్డ్ అనేది చాలా లిమిటెడ్ అమౌంట్లో ఉంది. గోల్డ్ నుంచి వచ్చే లాభం కంటే దాన్ని మైనింగ్ చేసి తీసే ప్రాసెస్కి ఎక్కువ ఖర్చు అవుతుంది. అందుకే చాలా గోల్డ్ రిజర్వ్స్ ఉన్న వాటిలో కొన్నిటిని అలాగే వదిలేశారు. గోల్డ్ సప్లై తక్కువగా ఉంటుంది, దానికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అందుకే గోల్డ్ ప్రైసెస్ పెరగడానికి సప్లై అండ్ డిమాండ్ అనేది కూడా ఒక రీజన్. నెక్స్ట్ గ్లోబల్ ఎకనామిక్ అన్సర్టెనిటీ, అంటే వరల్డ్ ఎకనామీ స్టేబుల్గా లేకపోవడం. ఎలా అంటే రష్యా యుక్రెయిన్ లాంటి కాన్ఫ్లిక్ట్స్, స్టాక్ మార్కెట్ క్రాష్ అవ్వడం, కంపెనీస్ లాస్ అవ్వడం, జాబ్స్ పోవడం లాంటి సిచ్యువేషన్స్ని గ్లోబల్ ఎకనామిక్ అన్సర్టెనిటీ అంటారు. అప్పుడు గ్లోబల్ ఎకనామీ స్టేబుల్గా ఉండదు. అప్పుడు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ కోసం గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. అప్పుడు గోల్డ్ మీద డిమాండ్ పెరుగుతుంది. సో గ్లోబల్ ఎకనామిక్ అన్సర్టెనిటీ కూడా గోల్డ్ ప్రైస్ పెరగడానికి ఒక రీజన్. నెక్స్ట్ రీజన్ ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ అంటే మనీ వాల్యూ తగ్గడం. ఎగ్జాంపుల్, ఒక షర్ట్కి లాస్ట్ ఇయర్ 500 రూపీస్ ఖర్చు పెడితే అదే షర్ట్ ఇయర్ కొనాలంటే 1000 రూపీస్ ఖర్చు అవుతుంది. అంటే ప్రోడక్ట్ ప్రైస్ పెరిగింది, మనీ వాల్యూ తగ్గింది. దీన్ని ఇన్ఫ్లేషన్ అంటారు. ఇన్ఫ్లేషన్ టైంలో మనీ వాల్యూ తగ్గుతుంది కాబట్టి మనీని గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇన్ఫ్లేషన్లో లాస్ట్ ఇయర్ 2 lakh ఉన్న వాల్యూ ఈ ఇయర్ ఉండదు. అంటే లాస్ట్ ఇయర్ 2 lakh 10 వస్తువులు కొనగలిగితే ఈ ఇయర్ 2 lakhsకి సేమ్ అవే 8 మాత్రమే కొనగలం. లాస్ట్ ఇయర్ మన దగ్గర 10 వస్తువులు ఉన్నప్పుడు ఈ ఇయర్ 8 మాత్రమే ఉన్నాయి. అంటే మనీ వాల్యూ తగ్గింది, ప్రొడక్ట్ వాల్యూ పెరిగింది. అందుకే చాలామంది సేఫ్ ఇన్వెస్ట్మెంట్గా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. లాస్ట్ ఇయర్ గోల్డ్ మీద 2 lakh ఇన్వెస్ట్ చేస్తే ఈ ఇయర్ దాని వాల్యూ 2,50,000 అవ్వచ్చు. గోల్డ్ డిమాండింగ్ ప్రోడక్ట్ కాబట్టి మనీ వాల్యూ సేవ్ అవుతుంది. అందుకే చాలామంది గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. ఇన్ఫ్లేషన్ అనేది కూడా గోల్డ్ ప్రైస్ పెరగడానికి ఒక రీజన్. నెక్స్ట్ రీజన్ ఫెస్టివల్స్ అండ్ వెడ్డింగ్స్. ఇండియాలో వెడ్డింగ్ సీజన్లో, ఫెస్టివల్స్ టైంలో గోల్డ్కి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి గోల్డ్ ప్రైస్ పెరగడానికి ఫెస్టివల్స్ అండ్ వెడ్డింగ్స్ అనేది కూడా ఒక రీజన్. సో గోల్డ్ ప్రైసెస్ పెరగడానికి ఇలా చాలా రీజన్స్ ఉంటాయి.